ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, అందుకే మెడికల్ కాలేజ్ మంజూరు చేసినాం. అదేవిధంగా మా చేనేత కార్మికుల కోసం యాన్ను డిపో రాజన్న సాక్షిగా వేములవాడలో ఈరోజు పెట్టినాం. ఈ ప్రాంతంలో ఉండే నేతన్నల్ని గీతన్నల్ని గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలనేది మా విధానం. గల్ఫ్ కార్మికుల విషయంలో మా మేడిపల్లి సత్యం కావచ్చు, మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు కావచ్చు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్, ఈ ప్రాంత జగిత్యాల కోరుట్ల ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి వలసలు పోయే గల్ఫ్ కార్మికుల గురించి గల్ఫ్ బోర్డు పెట్టాలి. గల్ఫ్ కార్మికులు అక్కడికి పోతే ఏదైనా ప్రమాదం జరిగి గల్ఫ్ దేశాలలో మిడిల్ ఈస్ట్ కంట్రీలో చచ్చిపోతే కనీసం ఆ కుటుంబాలు శవాన్ని కూడా చూసే పరిస్థితి లేదు. ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి అంతకంటే లేదు. వాళ్ళ పిల్లలు అనాథలైపోతున్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని పాదయాత్ర సందర్భంగా చెప్తే మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి బోర్డుతో పాటు అక్కడ ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని ఇవాళ గల్ఫ్లో చనిపోతున్న వాళ్ళ కుటుంబాలకు నిన్ననే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఖాతాలో 5 లక్షలు పడ్డాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను బయలుదేరే ముందు నిన్న వరంగల్లో మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. గతంలోనే నేను కొంతమంది బాధితులు ఉంటే సెక్రటేరియట్కి పిలిచి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులు, బీడీ కార్మికులు ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువ. పాలమూరు నుంచి తట్ట పనో, పార పనో, మట్టు పనో, లేకపోతే బొంబాయో దుబాయో పోయే పరిస్థితులు ఉంటే ఇక్కడ పూర్తిగా గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కంట్రీలకే వెళ్తున్నారు. వీళ్ళ కోసం ప్రత్యేకమైన బోర్డు తేవాలి, వీళ్ళని ప్రత్యేకంగా ఆదుకోవాలి, వీళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు ఇవ్వాలి, వాళ్లకు మంచి భవిష్యత్తు ఉండాలి అని ఇవాళ గల్ఫ్ కార్మికుల గురించి మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. తప్పకుండా తొందరలోనే ఇప్పుడు 11వ నెలలు ఉన్నాం. 10 నెలల్లో 4 నెలలు పార్లమెంట్ ఎన్నికలకే పోయినాయి. మీకు తెలుసు, మనం సరిగ్గా పరిపాలన చేసింది వచ్చిన కొత్తలో కొత్త సంసారమే 2-3 నెలలు. ఆ తర్వాత 4 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే పోయినాయి. 7 నెలలు తీస్తే సరిగ్గా కుదురుగా కుర్చీలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలనపరమైన నిర్ణయాలు తీసుకున్నది 4 నెలలే అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజానికి 4 కోట్ల ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను. అయినా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు చేయలేని పనులన్నిటిని కూడా పడావు పెట్టిన ప్రాజెక్టులన్నిటిని కూడా తిరిగి పునః ప్రారంభించి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆయననేమో ఫామ్ హౌస్లో వండుకుంటాడు, వీళ్ళిద్దరేమో మన కాళ్ళలో కట్టబెట్టనికి తిరుగుతున్నారు. ఏలేశ్వరం పైన శనీశ్వరుడు వదలేదు అన్నట్టు ఇవాళ ఓడగొట్టి ఇంట్లో వండబెట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది. పార్లమెంటులో సీట్లన్నీ పోయి గుండు 0 వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయినట్టు అనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో అధికారం పోయింది, పార్లమెంటులో ఉన్న సీట్లన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళ ఏషాలు చూస్తుంటే ఉన్న మెదడు కూడా దొబ్బినట్టే నాకు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. 10 సంవత్సరాలు మీరు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ రైతులకు 18,000 కోట్ల రూపాయలు 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం నాకు వస్తుండేనా? 10 ఏళ్లలో నువ్వు 1,00,000 రూపాయలని 4 విడతలని మిత్తి కడతా అని అసలు మిత్తి కలిసి తడిసి మోపెడై రైతులు దేశంలోనే ఆత్మహత్యలలో 2వ స్థానం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి చంద్రశేఖరరావు గారు మర్చిపోయినట్టున్నాడు. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలలో 2వ స్థానాన్ని ఆక్రమించింది. నువ్వు రైతు రుణమాఫీ చేస్తా అని మొదటి 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు చేస్తా అని 4 విడతలని 5 ఏళ్ళని నువ్వు ఆ 1,00,000 చేసే లోపల ఇంకొక 1,00,000 మిత్తి అయింది. అసలు మిత్తి తడిసి మోపెడైంది. రెండవసారి మళ్ళీ 1,00,000 రూపాయలు ఇస్తాని 5 ఏళ్ళైనా 1,00,000 రూపాయలు పూర్తి చేయలే. ఆ 5 ఏళ్లలో ఆయన ఇచ్చింది 11,000 కోట్ల రూపాయలు.